నమస్కారం అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్. నేటి టాపిక్ వచ్చేసి జీవ వైవిధ్యం గురించి బయోడైవర్సిటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బయోడైవర్సిటీ డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులతో పాటు ఎంఎస్సి బాటనీ ఎంట్రన్స్ కానీ వివిధ పోటీ పరీక్షలకు కానీ చాలా కీలకమైనటువంటి టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, జీవ వైవిధ్యం, దీనిని ఇంగ్లీష్లో అయితే బయోడైవర్సిటీ అని చెప్పుకోవచ్చు. నేటి టాపిక్ వచ్చేసి జీవ వైవిధ్యం. ఓకేనా, నేటి టాపిక్ వచ్చేసి జీవ వైవిధ్యం. అసలు జీవ వైవిధ్యం అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. జీవ వైవిధ్యం అంటే ఒక సమూహంలో, ఒక ప్రాంతంలో విభిన్న జాతులు, వైవిధ్యభరితమైనటువంటి జీవజాతుల సమూహాన్ని మనము జీవ వైవిధ్యం అంటారు. ఒక సమూహంలో అనేకమైనటువంటి జీవజాతులు అంటే వైవిధ్యభరితమైనటువంటి జీవజాతుల మొత్తం సమూహ కలయికని జీవ వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు వివిధ ఆవాస ప్రాంతాల్లో అయితే విభిన్నమైనటువంటి మొక్కలు నివసిస్తాయి. ఆవాస ప్రాంతాల్లో పోషక స్థాయిలో నిర్మాణంలో కూడా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. మరి అదేవిధంగా జంతువులు కూడా విభిన్నమైనటువంటి జంతువులు ఒక ఆవాస ప్రాంతంలో నివసిస్తాయి. కాబట్టి ఒక ఆవాస ప్రాంతంలో విభిన్నమైనటువంటి జీవజాతుల వైవిధ్య కలయికనే ఏమంటారు? జీవ వైవిధ్యం అంటారు. ఓకేనా, జీవ వైవిధ్యం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవ వైవిధ్యం గురించి ఈరోజు చాలా కీలకమైనటువంటి చెప్పుకోవచ్చు. అయితే జీవ వైవిధ్యం మొట్టమొదటిసారిగా 1992 సంవత్సరంలో బ్రెజిల్ దేశంలోని రియో డి జనరీ, బ్రెజిల్ దేశంలోని రియో డి జనరీలో మొట్టమొదటి జీవ వైవిధ్య సదస్సు తిరగడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1992 సంవత్సరంలో. 1992 సంవత్సరంలో ఎన్ని దేశాలు పార్టిసిపేషన్ చేయడం జరిగిందంటే దాదాపు 170 దేశాలు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎక్కడ? జీవ వైవిధ్యం అంటే విభిన్న జాతులు, అనేకమైన జీవజాతుల వైవిధ్యాన్ని మనము జీవ వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్య సదస్సు మొట్టమొదటిసారిగా బ్రెజిల్ దేశంలో రియో డి జనరీలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1992 సంవత్సరంలో ఈ సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. దాదాపు మన భారతదేశంతో పాటు 170 దేశాలు ఇందులో పార్టిసిపేషన్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా జీవ వైవిధ్యంలో ఈ రియో డి జనరీలో ఎన్ని అంశాల ఆధారంగా అంటే 27 అంశాల ఎజెండా ఆధారంగా ఈ సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. ఎన్ని అంశాల ఆధారంగా? 27 అంశాల ఆధారంగా ఈ సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. అయ్యా, ఈ ప్రాంతంలో ఈ రియో డి జనరీలో ఏం సమావేశంలో అంటే జీవ వైవిధ్య సదస్సులు ఏం ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే జన్యువులను సంరక్షించడం, అదేవిధంగా జన్యువుల ఎగుమతి, మరి అదేవిధంగా జన్యువుల దిగుమతి, జీవ వైవిధ్య పరిరక్షణ, జీవ వైవిధ్య పైన పరిశోధన చేయాలని పేర్కొనడం జరిగింది. ఓకేనా, జీవ వైవిధ్యం పైన 27 అంశాల ఆధారంగా సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. అందులో ఏం చేయడం జరిగింది? జన్యువుల ఎగుమతి మరియు జన్యువుల దిగుమతి, మరి అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఎజెండా కావడం జరిగింది. ఎన్ని అంశాలు? 27 అంశాల ఆధారంగా ఎజెండా ఏర్పాటు కావడం జరిగింది. రియో కాన్ఫరెన్స్ సదస్సు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, దీన్నే రియో కాన్ఫరెన్స్ సదస్సు అని చెప్పుకోవచ్చు. ఇది జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవ వైవిధ్యం వివిధ స్థాయిలో ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవ వైవిధ్యం వివిధ స్థాయిలలో ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాము. జీవ వైవిధ్యం వివిధ స్థాయిలో ఏ విధంగా ఉంటే ఇందులో 3 రకాలని చెప్పుకోవచ్చు. ఒకటి జన్యుపరమైనటువంటి వైవిధ్యం, రెండవది జాతిపరమైనటువంటి వైవిధ్యం, మూడవది ఆవరణపరమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆవాస లేదా ఆవరణ సంబంధమైన వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, జీవ వైవిధ్యం అనేటటువంటిది ఎన్ని రకాలు? వివిధ స్థాయిల్లో కనుక గమనించినట్లయితే 3 రకాలని చెప్పుకోవచ్చు. అందులో జన్యుపరమైనటువంటి వైవిధ్యం, అదేవిధంగా జాతిపరమైనటువంటి వైవిధ్యం, అదేవిధంగా ఆవాస లేదా ఆవరణ సంబంధమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. అందులో కనుక గమనించినట్లయితే జన్యుపరమైనటువంటి వైవిధ్యం అనగా అంటే ఒక ప్రాంతంలో
ఒక ప్రాంతంలో ఉన్నటువంటి జీవజాతుల్లో ఉన్నటువంటి జన్యువుల మొత్తాన్ని మనం జన్యుపరమైనటువంటి వైవిధ్యం అంటే జన్యు రచన ఏ విధంగా ఉంది వాటిపైన పరిశోధన చేసి కులంకషంగా తెలుసుకోవడాన్ని మనము జన్యుపరమైనటువంటి వైవిధ్యం అంటారు. అదేవిధంగా జాతిపరమైనటువంటి వైవిధ్యం ఒక జాతికి సంబంధించినటువంటి అంటే ఉదాహరణకు హోమోసేపియన్స్ జాతి, అదేవిధంగా వివిధ వృక్షాలకు సంబంధించినటువంటి జన్యువుల గురించి మనము తెలుసుకోవడాన్ని జాతిపరమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. వృక్షాలను కాదు, ఇక్కడ జంతువుల ఒక జీన్స్ గురించి అధ్యయనం చేయడాన్ని మనము జాతిపరమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆవాస లేదా ఆవరణ సంబంధమైనటువంటి వైవిధ్యం అనవచ్చు. అంటే ఒక నిర్ణీతమైన ఆవాస ప్రాంతంలో ఒక ఆవరణ సంబంధమైన ప్రదేశంలో ఉన్నటువంటి జీవుల మొత్తం సముదాయంలో వాటి యొక్క జన్యువులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడాన్ని మనము ఆవాస లేదా ఆవరణ సంబంధమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా జీవ వైవిధ్యం అంటే ఏం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా జీవ వైవిధ్యము వివిధ స్థాయిలో ఏ విధంగా ఉన్నాయంటే జన్యుపరమైన వైవిధ్యం, జాతిపరమైన వైవిధ్యం, ఆవాస లేదా ఆవరణ సంబంధమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జీవ వైవిధ్యం రకాలు. జీవ వైవిధ్యం రకాలు కూడా 3 రకాలు అని చెప్పుకోవచ్చు. ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం, గామా వైవిధ్యం. ఇవి కూడా 3 రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్ఫా వైవిధ్యం, నెక్స్ట్ వచ్చేసి బీటా వైవిధ్యం, నెక్స్ట్ వచ్చేసి గామా వైవిధ్యం. చూడండి, జీవ వైవిధ్యంలో 3 రకాలు: ఆల్ఫా జీవ వైవిధ్యం, బీటా జీవ వైవిధ్యం, గామా జీవ వైవిధ్యం. ఇందులో ఆల్ఫా జీవ వైవిధ్యంలో ఏమంటే ఇందులో కనుక గమనించినట్లయితే ఆల్ఫా వైవిధ్యంలో అంటే ఒక ప్రదేశంలో నివసిస్తున్నటువంటి జీవుల మొత్తం యొక్క జన్యువుల గురించి కులంకషంగా తెలుసుకోవడాన్ని ఆల్ఫా వైవిధ్యం అంటారు. అదేవిధంగా బీటా వైవిధ్యం అంటే విభిన్న ప్రాంతాలు, ఒక ప్రాంతం కాకుండా వేరు రకాల ప్రాంతంలో ఉన్నటువంటి జీవుల యొక్క జన్యువుల గురించి తెలుసుకోవడాన్ని మనము బీటా వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గామా వైవిధ్యం అంటే ఈ రెండిటికి వ్యతిరేకంగా అని చెప్పుకోవచ్చు. ఆల్ఫా వైవిధ్యానికి బీటా వైవిధ్యం కాకుండా భౌగోళిక పరంగా ఉన్నటువంటి మొత్తం జీవజాతుల యొక్క సముదాయానికి సంబంధించినటువంటి జన్యువుల గురించి తెలుసుకోవడాన్ని మనము ఏం చెప్పుకోవచ్చు, గామా వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఇవి జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి రకాలు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా కీలకమైన టాపిక్. ఇందులో కనుక గమనించినట్లయితే ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం, గామా వైవిధ్యం. అదేవిధంగా జీవ వైవిధ్యం గమనించినట్లయితే ఇది మనకు జీవ వైవిధ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా మానవునికి అత్యంత ఉపయోగకరంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఈరోజు చరాచర సృష్టిలో మానవుడు జీవులపైన ఆధారపడి పడుతున్నాడు. మానవుడు పరపోషక అంటే స్వయం పోషక అనేటువంటి మొక్కలు మరి ఇతర జంతువులపైన ఆధారపడుతున్నటువంటి మానవుడు వృక్షాల నుంచి అనేక కలప సేకరిస్తున్న వివిధ పనులను మనం తీసుకోగలుగుతున్నాము అంటే కారణం జీవ వైవిధ్యం ఫలితంగానే మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ప్రత్యక్షంగా మానవుడు ఎటువంటి లాభాలు పొందుతున్నాడు అంటే ఉదాహరణకు అటవీ ప్రాంతంలో లభించినటువంటి కలప ఆధారంగా మనం ఎంతో ఉపయోగపడుతున్నాం. కలపతోటి వంట చెరుకు ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఎంతో ఔషధ మొక్కల నుంచి సింకోనా అనేటువంటి మొక్క నుండి క్వినైన్ అనేటువంటి మందుని తీసి ఔషధాన్ని తీసి ఇది మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తున్నారు. సింకో అనేటువంటి మొక్క నుండి కినాయిన్ అనేటువంటి మందుని తీసి ఔషధాన్ని తీసి మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్నటువంటి కప్పలు ఉండటం ఫలితంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న మిడతలను మరి అదేవిధంగా వివిధ కీటకాలను తినడం ఫలితంగా పంటలో వచ్చేటువంటి వివిధ వ్యాధులను నివారించడానికి ఏం ఉపయోగపడుతున్నాయి, కప్పలు ఉపయోగపడుతున్నాయి వరి పొలాల్లో. కాబట్టి ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ తోడ్పడుతున్నాయని చెప్పుకోవచ్చు జీవ వైవిధ్యానికి. అదేవిధంగా జీవ వైవిధ్యం పరోక్షంగా ఎటువంటి లాభాలు ఉన్నాయి, పరోక్షంగా జీవ వైవిధ్యం అంటే గుర్తుంచుకోండి. ఉదాహరణకు బ్యాసిలస్ తురాంజిస్ అనేటువంటి బ్యాక్టీరియా నుండి జన్యువులను సేకరించి బీటీ పత్తి మొక్కలో ఇంజెక్ట్ చేయడం ఫలితంగా ఆ బీటీ పత్తి మొక్కల్లో ఏం జరుగుతుందో ఆ వ్యాధి రాకుండా నివారించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవ వైవిధ్యం నుండి చాలా తోడ్పడుతుందని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలు. జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలు
జీవ వైవిధ్యం ఏ విధంగా నాశనం అవుతుందంటే, జీవ వైవిధ్యం అనేటటువంటిది మానవుల యొక్క కార్యకలాపాల ఫలితంగా జీవ వైవిధ్యం అనేటువంటి నాశనం కావడం జరుగుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో పిచ్చుకలు విపరీతంగా ఉన్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో కనుక గమనించినట్లయితే రామచిలుకలు, పిచ్చుకలు, అదేవిధంగా కొంగలు మనకు చెట్లపైన కనిపించాయి. కానీ నేటి రేడియేషన్ ఫలితంగా, నేటి గ్లోబలైజేషన్ ఫలితంగా ఈరోజు అవి చాలా అంతరించిపోతున్నటువంటి జీవజాతుల పరిధిలోకి వస్తున్నాయి. దాని కారకులు ఎవరు అంటే మానవుడు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మానవుని యొక్క కార్యకలాపాల ఫలితంగా జీవ వైవిధ్యం నాశనం అవుతున్నది. మరి అదేవిధంగా అధిక జనాభా పెరుగుదల, విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల వలన కూడా జీవ వైవిధ్యం అనేటువంటిది నాశనం కావడం జరుగుతుంది. అదేవిధంగా జీవ వైవిధ్యం మరి అదేవిధంగా నాశనం కావడానికి ప్రధాన కారణము అడవులను నరికివేత. అడవుల్లో వివిధ చరాచర జీవజాతుల అడవుల్లో నివసిస్తాయి. కానీ విపరీతమైనటువంటి వినాశకరమైనటువంటి అలవాట్ల వలన చెట్లను నరికివేయడం వల్ల అక్కడుంటే ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి మృత్తిక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు కానీ, సూక్ష్మజీవులు కానీ, పెద్ద పెద్ద జంతువులు కానీ అక్కడ ఏం జరుగుతుంది, మరణించడం జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది, అడవుల నాశనం ఫలితంగా జీవ వైవిధ్యం అనేటువంటి కొరత ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివిధ జంతువుల వధ, ఇష్టం వచ్చిన విధంగా వేటగాళ్ళు అడవుల్లోకి ప్రవేశించి జంతువులని వేటాడడం ఫలితంగా అక్కడ జీవ వైవిధ్యం అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా వివిధ కాలుష్య కారకాలు, వివిధ ఫ్యాక్టరీల వలన పొగ అనేటువంటి వెదజల్లడం ఫలితంగా గ్లోబలైజేషన్ ఏర్పడుతుంది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పరిమాణం ఎక్కువ కావడం వలన, ఆక్సిజన్ శాతం తక్కువ కావడం వలన వివిధ జీవజాతులకు చాలా తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా జీవజాతులు నాశనం కావడానికి మానవుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ జీవజాతులోని జీవ వైవిధ్యం నాశనం కాకుండా ఉండగలగాలంటే మానవుడు ఏం చేయగలగాలంటే, కొంతవరకు తన యొక్క కార్యక్రమాలను కొంతవరకు తన పరిమితి వరకు ఉపయోగించుకోగలగాలి. చెట్లను పెంచాలి, హరితహారం మొక్కలు ఈ విధంగా ప్రవేశపెట్టినట్లు జీవ వైవిధ్యాన్ని రక్షించాలి. రేడియేషన్ సెల్ ఫోన్ టవర్స్ను దూరంగా వేయాలి, అటవీ ప్రాంతానికి దూరంగా వేయగలగాలి. అదేవిధంగా జీవులపైన సానుభూతి, దయ గుణాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా కలిగి ఉన్నట్టయితే మనం జీవ వైవిధ్యాన్ని సంరక్షించిన వాళ్ళం అవుతాం. మన జీవ వైవిధ్యానికి ఆటంకం లేనటువంటి తోడ్పడతాం. మరి అదేవిధంగా జీవ వైవిధ్యానికి మనకు ఆహ్లాదకరంగా కనిపించే అనేక అంశాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపికొండలు, ఈ రెండు పాపికొండల మధ్యలో గోదావరి నది ప్రవహిస్తున్నప్పుడు రెండు పాపికొండల మధ్య జీవ వైవిధ్యము అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అది ఆహ్లాదకరంగా మరి ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ జీవ వైవిధ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు కీలకంగా చర్యలు తీసుకుంటేనే మనం జీవ వైవిధ్యాన్ని రక్షించి భవిష్యత్ తరాలకు మనం అద్భుతమైనటువంటి జాతి నిర్మాణం కావాలంటే మనం జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి. ఈ విధంగా జీవ వైవిధ్యం గురించి ఉన్నది. ఓకేనా? మరి అదేవిధంగా ఒక్కసారి జీవ వైవిధ్యాన్ని మరొకసారి కన్క్లూజన్ చేస్తాను. చూడండి, మీరు ఇందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన జీవ వైవిధ్యం అంటే ఏం తెలుసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ జీవ వైవిధ్యం అంటే ఏమిటి తెలుసుకుందాం. కీ పాయింట్స్, ఓకేనా? కీవర్డ్స్. జీవ వైవిధ్యం అంటే ఏం తెలుసుకోవడం జరిగింది. జీవ వైవిధ్యాన్ని 1992 సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో రియో డి జనీరోలో 172 దేశాల్లో 27 అంశాల ఆధారంగా ఎజెండా జరగడం జరిగింది. అదేవిధంగా జీవ వైవిధ్యం అనేటువంటిది మరియు ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం, గామా వైవిధ్యం. ఓకేనా? ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం, గామా వైవిధ్యం. నెక్స్ట్ వచ్చేసి వివిధ స్థాయిల్లో ఏ విధంగా ఉంటుందంటే జన్యుపరమైన వైవిధ్యం, జాతిపరమైన వైవిధ్యం, ఆవరణ సంబంధమైనటువంటి వైవిధ్యం. ఓకేనా? మరి అదేవిధంగా ఈ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా పొంచి ఉన్న ప్రమాదాలు ఈ విధంగా జీవ వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము క్లియర్ కట్గా ఏం తెలుసుకోవచ్చు అంటే జీవ వైవిధ్యం అంటే ఏంటంటే
ఒక సమూహ ప్రాంతంలో విభిన్న రకాలైన జీవజాతులు నివసించడాన్ని జీవ వైవిధ్యం అని చెప్పుకోవడం జరిగింది. అంటే అనేకమైనటువంటి జీవజాతులు నివసించడాన్ని జీవ వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఈ జీవ వైవిధ్యం 1992 సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో రియో డి జనీరోలో మొట్టమొదటి ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. అందులో దాదాపు 172 దేశాలు పాల్గొనే మన దేశంతో పాటు ఎన్ని అంశాల ఆధారంగా 27 అంశాల ఆధారంగా ఈ 27 అంశాల ఆధారంగా జీవ వైవిధ్య సదస్సులో ఏం మాట్లాడుకోవడం జరిగింది అయ్యా అంటే జన్యువుల ఎగుమతి మరియు జన్యువుల దిగుమతి, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, జీవ వైవిధ్యం పైన విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయాలని వివిధ 27 అంశాల ఆధారంగా జీవ వైవిధ్యం గురించి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీన్నే ఏమనుకోవచ్చు బ్రెజిల్ రియో కాన్ఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని గమనించినట్లయితే ఇందులో వివిధ స్థాయిల్లో 3 రకాలు ఉన్నాయి. జన్యుపరమైనటువంటి వైవిధ్యం అంటే ఒక ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి జీవుల మొత్తం జన్యు రచన చేయడాన్ని జన్యుపరమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జాతిపరం అంటే ఒక జాతి సమూహంలో ఉన్నటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి జన్యువుల గురించి మొత్తం కులంకషంగా అధ్యయనం చేయడాన్ని జాతిపరమైన వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఆవరణ సంబంధమైన వైవిధ్యం అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఒక కుల వ్యవస్థలో కానీ ఒక ఆవరణ ప్రాంతంలో శక్తిశాయి పోషక నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పుకోవడాన్ని మనము ఆవరణ సంబంధమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవ వైవిధ్యం 3 రకాలని చెప్పుకోవచ్చు. ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం అంటే ఒక నిర్ణీత ప్రాంతంలో ఉండడం అంటే ఒక సమూహ ప్రాంతంలో ఉన్నటువంటి వాటి గురించి జన్యువుల గురించి తెలుసుకోవడానికి ఆల్ఫా వైవిధ్యం. బీటా వైవిధ్యం అంటే వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని తెలుసుకోవడానికి బీటా వైవిధ్యం అంటారు. కానీ గామా వైవిధ్యం అంటే ఒక భౌగోళిక విస్తీర్ణ మొత్తంలో ఉన్నటువంటి వైవిధ్యం గురించి జన్యువుల అధ్యయనం చేయడాన్ని గామా వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తెలుసుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవ వైవిధ్యం చాలా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో జీవ వైవిధ్య సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా జీవ వైవిధ్యం గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. కాబట్టి జీవ వైవిధ్యాన్ని బయోడైవర్సిటీ గురించి తర్వాత క్లాస్లో ఇంపార్టెన్స్ ఇంకా ఏమైనా బిట్స్ రావడానికి తర్వాత క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈ క్లాస్లో గిట ఏమని ఇవ్వచ్చు, జీవ వైవిధ్య సదస్సులో ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందని ఇవ్వచ్చు. బ్రెజిల్ దేశంలో రియో డి జనీరో. ఎన్ని దేశాలు పార్టిసిపేషన్ చేసింది? 172 దేశాలు. ఎన్ని అంశాల ఆధారంగా? 27 అంశాల ఆధారంగా. ఈ విధంగా జీవ వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి ఇటువంటి విలువైన క్లాస్ను అందరికీ షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.